సో నేను ఐఫోన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ మౌస్ క్లిక్ చేసుకొని దాన్ని డ్రాగ్ చేయొచ్చు, ఆర్ మనం కంట్రోల్ పట్టుకొని అయినా సరే మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా డిజైన్ చేస్తామనేది చూద్దాం. సో మనం ఒక రెక్టాంగిల్ బాక్స్ని తీసుకున్నాము. సో ఇక్కడ ఒక రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనం ఫిల్ చేస్తున్నాం అనమాట కలర్ని. సో ఇలా కలర్ని మనం ఫిల్ చేసుకుంటాము. అండ్ సర్కిల్కి కూడా సేమ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో కలర్ ఫిల్ చేసుకుంటాము. సో అలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని మనం ఫిల్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను పైకి కిందకి సో కర్సర్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఆ రెక్టాంగిల్ బాక్స్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. సో నేను ఇక్కడ అలైన్ టాప్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సో సెలెక్ట్ చేసిన మీరు షార్ట్ కట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆల్ ది వే టాప్కి వెళ్ళిపోయింది. నేను పక్కది క్లిక్ చేసినప్పుడు సో అది మధ్యలోకి వచ్చింది అనమాట, కరెక్ట్గా మధ్యలోకి వస్తుంది అది. సో అలైన్ టాప్, అలైన్ బాటమ్ ఆర్ అలైన్ సెంటర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. అండ్ సో దాని పక్కన కనిపిస్తున్నాయి కదా, అవి కూడా అలైన్ లెఫ్ట్, అలైన్ రైట్ అండ్ అలైన్ సెంటర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రిపీట్ గ్రిడ్ అనేది నేను సెలెక్ట్ చేశాను. సో రిపీట్ గ్రిడ్ అని క్లిక్ చేసినప్పుడు మనకి గ్రీన్ కలర్లో ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ గ్రీన్ కలర్ దాన్ని పట్టుకొని మనం పైకి కిందకి మూవ్ చేసినప్పుడు మనకి అది ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ అనేది రిపీట్ అవుతుంది. అండ్ సేమ్ థింగ్ మనకి పక్కకు కూడా చేసుకోవచ్చు అనమాట. సో పక్కకు కావాలనుకుంటే మనకి అదే దాన్ని తీసుకొని పక్కకి మనం డ్రాగ్ చేస్తే మనం అది పక్కకి వెళ్ళిపోతుంది. సో మొత్తం ఒకటేసారి సెలెక్ట్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రిపీట్ గ్రిడ్ అనేది మనం వాడుకుంటాము.